ఒక్కరి జీవితంలో మనకు జ్ఞానం లేకపోవడాన్ని బట్టి మనం ఖచ్చితంగా మనుషులు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమయంలో మనల్ని ఖచ్చితంగా కొనిగలుస్తారు. మనం అన్నం లేనప్పుడు సమానం ఇష్టపడదు. మనం తెలియజేసుకుంటే అన్నంగా ఉండలేదని మనం చూస్తాం. అలానే మనల్ని కూడా ఎవరైనా తెలియజేసుకోవాలంటే మనం అన్నగా ఉంటేనే మనకి ఇష్టపడతారు. ఎందుకంటే డబ్బులు లేకపోయినా కొన్నిసార్లు నేను చేసుకోవడానికి ఇష్టపడతాను అనుకుంటాను. ఎందుకంటే మనిషి ఉద్యోగం లేకపోతే ఎవరు చేసుకుంటారు? ఎవరు వివాహం చేసుకోవడానికి ముందుకు రాదు. కానీ నిజంగా దైవరికి కూడా ఎలాంటి వాడంటే అలాంటి తిరిగి కలిగిన హృదయం ఉన్న వారికి 84 కీర్తనలో 34 వర్షంలో ఏముంటుందంటే విరిగి కలిగిన హృదయం ఉన్న వారికి నేను ఆసంలో ఉంటున్నాను. ఎందుకు? నేను దగ్గర ఉంటున్నాను. విరిగిపోయిన స్థితి ఎవరైతే హృదయం విరిగిపోయిన స్థితి మనుషులు పైకి కూడా చూస్తారు. అర్థం కాదు. అర్థం చేసుకునే దేవుడిని హృదయాన్ని చూసే దేవుడు నీ హృదయంలో పడుతున్న వేదాన్ని ఆయన మాత్రమే చూడగలుగుతాడు. కనుక ఈ విరిగిపోయిన స్థితిని చూసి ఆయనే వచ్చాడు. అలా ఆయన రావడాన్ని బట్టి మనం ఆయన తెలుసుకోగలిగాం. ఏ మనుషులు కూడా ఒకప్పుడు క్రైస్తవ్యంలో పిలువబడుతున్న ఏ క్రైస్తవులు కూడా ఆయనకు సంబంధించిన వారు కాదు. క్రైస్తవం అనేది ఒక మతానికి కులానికి సంబంధించిన ఎంత మాత్రం కాదు. ఎందుకంటే క్రైస్తవుడు అనేవాడు ఎలా అవుతాడు అంటే క్రీస్తుని మన హృదయంలో ఉంచుకున్న వాడే క్రైస్తవుడు అవుతాడు. క్రీస్తుని నిజమైన ఆయన దేవుడి కుమారుడని ఆయన రక్షకుడని ఎవరైతే నమ్మి ఆయన నమ్ముకోవడం వల్ల నేను పరలోకానికి సాక్షపడతాను, నేను ఆయన నమ్ముకోవడానికి వల్ల నేను నిత్య జీవం దేవుడు అనుగ్రహిస్తాడు, నా పాపాలను క్షమించబడతాయని ఎవరైతే నమ్మి ఆయన ఎదురు వస్తారో అలాంటి వారిని దేవుడు ఏం చేయడానికి తోసివేయగలుగుతాడు. అలాంటి స్థితిలో ఉంటే మనం వచ్చాం. అసలు నిజంగా బైబిల్లో మనకి పాత నిబంధన రెండు గ్రంథంలో మనకు కనబడే ప్రాముఖ్యమైనది ఏంటంటే పాత నిబంధన అంతా కూడా ఒక ధర్మశాస్త్రంలో ఒక చట్టం, దేవుడి చట్టం ఎలా ఉందంటే నువ్వు దొంగలించదు, నీ పొదుగు వల్ల ఏది ఆశిస్తుంది. కానీ ఆ విధంగా ఆ కాలం ప్రజలు ఎవ్వరూ కూడా నిలబడి వాళ్ళు లేదు. అలా జీవించలేదు. దేవుడు ధర్మశాస్త్రం అనేది ఆ చట్టాలు అనేది దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని ఎవరు నిలబెట్టుకుంటారు? వాళ్ళు నిలబెట్టుకోలేదు. కానీ ఈ మాటలన్నీ దేవుడు చెప్పిన ఆజ్ఞలని ఆయన మాటని లోబడిన ఒక విధేయుడైన వాడు ఎవరైనా ఉన్నాడంటే అది యేసు ప్రభువు మాత్రమే. ఆయన దేవుని చట్టానికి, దేవుని ధర్మశాస్త్రానికి, ఆయన మాటకి విధేయత చూపించడాన్ని బట్టి ఆయన ఏమయ్యాడు? మనకి మన పాపాల కోసం మన కోసం ఆయన బలియాగా అయిపోయాడు. ఆయన బలిని దేవుడు అంగీకరించాడు. మనం ఎన్ని పాపం కోసం ఎన్ని బలులు ఇచ్చినా వారి ఆత్మకమైనది కానీ దేవుడు ఒక పరిశుద్ధుడే రక్తం చెల్లించాలి అని దేవుడు నిర్ణయించాడు. అలా ఏ పాపం లేకుండా జీవించిన వాడి లోకంలో ఎవరైనా ఉన్నారని ఆయన దేవుడు లాభంలో ఇంతవరకు శ్రద్ధగా కూర్చున్నాను. ఎందుకంటే దేవుడు తీసుకున్నాడు. దేవుడు అందరికీ కావాలి. దేవుడు లాంటి ఎవరు సృష్టి బ్రహ్మోత్సవం ఎలా దేవుడి మాటను బట్టి శాసించబడటం. అలా శాసించబడుతున్నవా ఈ ప్రకృతిలో మనకు ఒక లాభం. అలా శాసించబడుతున్న మనకి మనం నీరు కాగలరా, మన గాలి పీల్చాలన్నా అది దేవుడి కృప. ఈ దేవుడు ఖచ్చితంగా ప్రతి మానవుడికి అవసరం. కానీ దేవుడికి మనకు ఏమవసరం? దేవుడు ఎలాంటి వాళ్ళని కోరుకుంటాడు? దేవుడు అసలు ఎలాంటి వాళ్ళని పిలుస్తాడు? ఇలా బైబిల్ గ్రంథంలో మనం ఎవరిలో చూసాము. దేవుడు నిన్ను నన్ను పలుకోవడానికి ఏమంటే ఎలాంటి ఉద్దేశాలను బట్టి ఆయన ఇస్తాడు. నేను ఒక 4 విషయాలు నేను పంచుకొని ఇప్పుడు మనం ముగించుకోవడానికి మనం ప్రయత్నించాము. ఇలా ఒకసారి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ
నువ్వు ప్రవక్తవా, నువ్వు దేవుడువా, అయితే అవకాశం ఉంది ఆ అగ్నిని రప్పించి ఏలియాలాగా అని యేసు ప్రభువుని వాళ్ళు శోధించారు. ఆ మతానికి సంబంధించిన ఏదైతే గురువులు ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే దేవుడిని శోధించారు. ఎలా శోధించారు? నువ్వు దేవుడు అయితే, నువ్వు ప్రవక్త ఆకాశంలో నుండి అగ్నిరాజు అయితే దేవుడైతే ఒక మాట ఉన్నాడు. అది మీకు యోనాను గురించిన ఆ ప్రవచనం తప్ప మీకు ఏది కనబడదు. ఎందుకంటే వారు విశ్వాసం లేని మోసంలో ఉన్నారు. ఎందుకంటే దేవుడు ఆయన దేవుడి కుమారుడు అని నమ్మని స్థితిలో వారి కన్నులు ముందు చూడలేని పరిస్థితిలో ఉన్నారు. ఆయన కోసం 700 క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం ఆయన గురించి ప్రవచనం రాశారు. ఎవరు రాశారు? యెషయా ప్రవక్త రాశారు. ఎవరు రాశారు? ఆయన కన్యక గర్భంలో జన్మిస్తాడు, కన్యక గర్భంలోకి కుమారుని కంటది. అది ఎలా సాధ్యం అంటే ఈ మనుషునికి అసాధ్యమే, కానీ దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన ఏదైనా చేయగలిగిన వాడు కనుక ఆయన మనిషి కన్యకలో దేనినైనా ఆయన మోషే అనే దైవజనుడు ఏమంటాడంటే, మోషే ఆ ప్రజల్ని 6 లక్షల మంది కావాలని ఆయన అరణ్య మార్గంలో దేవుడు నడిపిస్తూ ఉంటే దేవుడు అన్నట్టు వాళ్ళు తిరుగుబాటు చేసిన స్వభావాన్ని బట్టి దేవుడు మోషే వీరందరినీ నాశనం, దేవుడు కోపాన్ని చూపించిన ప్రవర్తన బట్టి వారెవ్వరూ కూడా నాకు నచ్చలేదు, దేవుడు దేవుడు కోపాన్ని మార్చులేనప్పుడు మోషే నీ నుండి ఈ సందర్భం నడిపించుకుంటాను, నీ నుండి అభివృద్ధి చేసిన వాగ్దానాన్ని నేను నెరవేర్చుకుంటాను అని మోషేతో దేవుడు చెప్పాడు. నువ్వు కాబట్టి ఈ రాయి నుండి ఏదైనా దేవుడైనా దేవుడు ఎలాగైనా పుట్టించగలుగుతాడు. ఎందుకు? మానవ ఆయన జగత్తు ఉత్పత్తి, ఆయన మొత్తం సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన ఎవరు? అన్ని చోట్ల ఒకే సమయంలో ఉండగలిగిన అనంత జ్ఞాని కాబట్టి ఆయన చెప్పిన మాట ప్రకారం సృష్టించబడింది. అలా ఆయన శక్తిమంతుడు. ఆ శక్తి కానీ గర్భ ధరించలేదా? కానీ ఇద్దరు మనుషులు, ఒక స్త్రీ పురుషుడు కలయిక లేకుండా ఎక్కడ చదవదు. కానీ దేవుడు ప్రవచనాన్ని బట్టి, దేవుడి శక్తిని బట్టి ఈ కార్యం జరిగింది. ఇలా ఆయన పుట్టాడు. ఆ ప్రవచనం నెరవేర్పు ఆయనలో జరిగిందని ఆ నమ్మలేని వృద్ధులైన ప్రజలు ఏం చేశారు? దేవుడిని శోధించారు. ఆ శోధించినప్పటికీ దేవుడు ఒకటే మాట, మీకు నేను 3 దినముల తర్వాత నేను మరణిస్తాను, నేను మరణాన్ని జయిస్తాను, 3వ రోజు పునరుద్ధాన్ని నేను గెలుస్తాను. మరణాన్ని గెలిచిన ఒక్క వీరుడు జ్ఞానంలో పొందుకోవాలి. ఎంతో భగవంతుడు రాజ్యాలు జయించాడు. అలెగ్జాండర్ ఒక సముద్రం నిలబడి అన్నిటిని ఒక 23 ఏళ్ల వయసుకి యవనకాలంలో సంవత్సరాన్ని సంపాదించుకున్నాడు. ఎవరు? అలెగ్జాండర్. ఆ వయసులో ప్రపంచాన్ని తన చేతులు పెట్టుకుని అంటాడు, సముద్రమా నువ్వు నీళ్ళు అయిపోయిందో వదిలేస్తారు కానీ నువ్వు నిన్ను కూడా ఆక్రమించుకునేవాడు అన్నాడు. అంతటి బలాన్ని కూడా ఏమైపోయాడు? మరణించేటప్పుడు 2 చేతులు బయట పెట్టేది. నా సమాధికి 2 అగ్గికి రంధ్రాలు పెట్టండి, నా సమాధిని మీరు మామూలు మీరు మోయలేరు, నా సమాధి ఎవరు మోయాలి అంటే పాత్రలు మోయాలన్నాడు. ఎందుకు? ఈ వైద్యులు నా రోగాన్ని బాగు చేయలేదు, నన్ను బ్రతికేసిన వైద్యులు కాబట్టి నా వైద్యులే నువ్వు మోయాలి. నేను ఎందుకు ఆ 2 రంధ్రాలు ఎందుకు ఉన్నాయి అంటే ఎనపట్ల గుడిపట్ల 2 చేతులు ఇలా సాపుకొని ఎందుకు అంటే నేను సంపాదించిన ఏ ఘనమైన ఏ రాజ్యమైన ఇక్కడ నుండి నేను తీసుకొని వెళ్ళొచ్చాను. అలా అన్న ఆ వెళ్ళొచ్చాడు మరణించాడు. మరణాన్ని జయించలేకపోయాడు, అవగించాడు ఇప్పుడు. కానీ మరణాన్ని గెలిచిన ఏకైక దేవుడు ఎవరు ఉన్నారంటే సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువు తప్ప ఎవరు ఈ లోకంలో అలా మరణాన్ని జయించుకోవాలి ఎవరు లేరు. అందుకే ప్రభు ఏమంటాడు? ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమిలో బతికాడు. ఆ 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు పరిచయం చేశాడు. ఆయన పరిచయం చేసేటప్పుడు ఏం చేశాడంటే బుద్ధివాడి కన్నులు తెలిసాడు. ఆయన నోటి మాటలు స్వస్థత, రోజులు వాడిపోతున్నారు, మరణించిన వారిని లేపాడు. ఎలా? ఆయన జగత్తుమైన మానసాల, ఆయన సర్వశక్తిమంతమైన ఆయన మానసాల మరణించిన వాడిని కూడా లేపాడు. బుద్ధివాడి కన్ను తెలిసాడు, బుద్ధివాడి
ఇరాన్ పిలువబడే బబులోను దేశంలో దేవుడు మీరు చేసిన ఈ అవిధేయతను బట్టి ఇశ్రాయేలు ప్రజలు సమాజాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్న స్వకీయ క్షణం ఈ లోకంలో వారికి ఉన్న ప్రత్యేకత స్థానం వేరే. ఎందుకంటే అలాంటి వారి చిన్న జనమే ఆ దేశం మొత్తం చూస్తే 1 కోటి మంది కూడా ఉంటారు. కానీ దేవుడు ఆ ప్రజల్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు? ఎన్నుకొని ఏమన్నాడంటే మీరు నా స్వకీయ జనము. వాళ్ళ ప్రాంతాలన్నీ ఎలా ఉంటాయంటే మొత్తం చెరువులు కాదు, మొత్తం కొండలు, మొత్తం వాగులు, నదులు ఇవన్నీ ఉంటాయి. అలాంటి ప్లేస్లో కూడా నేను మిమ్మల్ని పోషిస్తాను అని దేవుడు కృపబట్టే ఆ ఇశ్రాయేలు ప్రజలను పోషించబడ్డారు. అయితే వారి కోసం దేవుడు ఎలా నడిచాడంటే పగలు వారికి అంతర్గత తాగకూడదని చెప్పి ఆయనే నియమస్తంభంగా వారి మీద నడిచే ఆలయం వారు నడిపించారు 40 సంవత్సరాలు. ఎలా ఆలయంలో ఏమేమి ఆహారం అంటే దేవతలనే ఆ మన్నాను కురిపించి దేవుడు వారిని పోషించాడు. వారి దాహం అని వారి వేల చెందుతూ ఉంటే వారి కోసం బట్టలు చేసి వారిని ఏం చేశారు? వారి దాహాన్ని దేవుడు తీర్చారు. వారందరూ 6 లక్షలు 10 లక్షల మంది ఎవరైనా పోషించారు అంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త దేవుడు వారిని పోషించాడు. అలా పోషించి వారి కోసం వారి ఎదగడానికి ఎంతో శత్రువులు జరుగుతున్నారు. ఐగుప్తు రాజు ఇశ్రాయేలు ప్రజల్ని తరుగుతూ ఉంటే వారి ముందు సముద్రం అడ్డుగా ఉంది. అయితే వారంతా కంగారు అయిపోతున్నారు. ఎందుకు ఎదురు దారి లేదు. వెనకాల చూస్తే వాళ్ళని ఎవరు గెలిపిస్తే వెనకాల శత్రువు తరుగుతున్నాడు. శత్రువు తరుగుతూ ఉంటే వాళ్ళకి భయం వేసిపోయింది. వాళ్ళు చదువుతున్నారు. ఎందుకయ్యా మమ్మల్ని ఎందుకు తెచ్చారు? ఆడ వదిలేయాల్సింది మమ్మల్ని ఎందుకు ఈ సముద్రం దగ్గరికి వచ్చి ఎందుకు తీసుకొని మమ్మల్ని చంపేయాల్సిన అవసరం ఏంటి అని వాళ్ళు కంగారు అయిపోతూ ఉంటే మోషే దేవుడు ఏమన్నాడంటే, మోషే నీ చేతిలో ఉన్న కర్ర మామూలు కర్ర కాదురా బాబు, నీ కర్ర తీసుకున్న కొట్టు అంటే 2 పాయలైంది. ఎలా ఒక బలహీనుడిని వాడుకొని ఆ ఒంటరి వాడిని బలమైన జనులుగా దేవుడు చేసి అక్కడ సముద్రాన్ని కూడా వాళ్ళ కోసం పాయలు చేసిందంట. అలా పాయలు చేసిన ఆ దేవుడు అంత సూచన క్రియలు వారిని పోషిస్తున్న ఆ దేవుడిని వారిని విసర్జించారు. తండ్రిని విసర్జించే స్థితిలో నిన్ను ప్రేమించి నిన్ను పెద్ద చేసిన తర్వాత నీ తల్లిదండ్రులు వదిలేస్తే ఆ స్థితి ఎలా ఉంటుంది? తండ్రి బాధపడగా నా ప్రజలు జ్ఞానం లేని వారికి జ్ఞానం లేదు, తెలివి లేదు, ఆలోచించలేదు. అందుకని దేవుడు వారి అవిధేయతను బట్టి వారి శత్రువులకు అపవిత్రంగా వచ్చారు. వారికి అప్పుడాక ఎవరు తెలిసిన వారు లేదు. జీవాంశాలు పెద్ద భారీ దేవుడు కలిగిన కణనీయులు ఉంటారు. కణనీయులు అంత పెద్ద శరీరాలు కలిగి ఉంటారు. వాళ్ళని చూసి వీరు భయపడిపోతారు. అంత పెద్ద భారీ ఆకారం కలిగిన మనుషులు. అలాంటి వారి చేతిలో నుండి బలము కలిగిన వారి చేతిలో నుండి దేవుడు వారిని పంపించారు. ఇవన్నీ కొత్త గ్రంథాలు లేని మనుషులు 58 కీర్తనలో ఉంటుంది. దేవుడు కొత్త గ్రంథాలు లేకపోతుందని బట్టి వారికి ఏం చేసినా వారికి లేదు. మనిషి జీవితంలో కావాల్సింది ఏదైనా ఉంది అంటే కృతజ్ఞత కావాలి. ప్రతి ఒక్కరు కృతజ్ఞత కలిగి ఉన్నారు. జీవం కలిగిన నా జీవం కలిగిన దేవుడు నేను సాక్షిగా ఉన్నాను అని పరిస్థితులు అనుకోవాలి. అలా ప్రజలు ఎప్పుడైతే అలా అన్వేషించారో వారి బహుళ శాస్త్రాలు. అయితే ఈ బహుళ దేవుడు అన్నారు ఇరాన్ నెప్టూనేటర్ అనే రాజు పరిపాలిస్తున్నారు. వాళ్ళు అన్నారు ఒకసారి చెప్పండి కానీ పౌరుల రాజుని పంపిస్తానని వెళ్ళి ఒక చిన్న ఎవరికంటే 16 ఒక బాబుని తీసుకొని ఆ బాబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. వెళ్ళిపోయే వాళ్ళు అంటే అయ్యా చిన్నయ్యా మాట్లాడటం సాధ్యాలే ఎన్ని అనే ఒక ప్రవర్తన అంటే పెద్ద ప్రవర్తన ఎన్ని ఆ ప్రవర్తన అయ్యా నా సాధ్యాలే చిన్నవాడిని మాట్లాడాలి ఏం మాట్లాడాలి తప్పాలే చంపేస్తారే అని చిన్నవాడు భయపడతారు. ఎవరైనా అంటే లేదు లేదు దేవుడైతే ఒక మాట్లాడాలి నీ తల్లి గర్భంలో ఎందుకున్నాడు అన్నారు. అలా ఎందుకున్నాడు? ఎవరు ఎందుకున్నాడు? చిన్నవాడిని ఎవరు ఎందుకు
మానవుడిని తన సొంత వారే చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అలా దేవుడు ఎవరిని పిలిచాడయ్యా అంటే ఒక బలహీనుడినే, ఒక జ్ఞానం లేనివాడినే దేవుడు పిలిచాడు. ఇంట్లో చాలా తెలుసు. అక్కడ శత్రువులు వచ్చి వారి మీద నిలబడినప్పుడు గిద్యోను అనే ఆ వ్యక్తి మామూలు భయపడిపోయాడు. దేవుడు కూడా 3 సార్లు పరీక్షించాడు. ఎలా పరీక్షలు ఎలా వదిలిపెట్టాడు. ఆ చుట్టూ ఇది మాట్లాడాలి, మిగతా చోట మంచు పడాలి, చుట్టూ మాత్రం మంచు పడాలి, అక్కడ మాత్రం పడకూడదు. అది ఒకసారి. రెండోసారి చుట్టూ అంతా పడుతూ ఉండాలి, దీని మీద ఒకసారి మంచు పడాలి. అంటే దేవుడు పరీక్షించాడు. ఎందుకంటే అవసరం కాదు వాళ్ళని తెలిసి నేను గెలవడానికి నా వల్ల భవిస్తుంది అనుకున్నాడు. ఎవరు చూసుకుంటున్నాడు. కానీ దేవుడైతే నువ్వు పరాక్రమం కలిగిన బలాత్తులో ఉన్నాడు. మన ఎదురు ఉంచబడిన ఏ పోరాటమైనా, అది ఎలాంటి సమస్య అయినా నీ దేవుడు నేను ఖచ్చితంగా వాటిని పోరాడే శక్తి గల వాటిని నేను మార్చుకొని నీ చేత ఆ యుద్ధాన్ని చేపిస్తాడు, ఖచ్చితంగా చేపిస్తాడు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు కనుక నీలాంటి బలహీనుడే కావాలి, నీలాంటి జ్ఞానమైనవాడే కావాలి. ఈ లోకంలో ఉన్న జ్ఞానం సిగ్గుపడాలంటే ఒక జ్ఞానమైన వెలుగువాడే నిలబెట్టుకుంటాడు. ఇలా చాలా మంది రైతులున్నారు. ఏంటైనా అంటే చదువులేదు, ఆయన వృత్తి ఏంటి, ఆయన పని ఏంటంటే చేపలు పట్టేది. చేపలు పట్టేవాడి దగ్గర దేవుడు ఏమంటాడంటే నీ పని నేను ఏం చేస్తానంటే మనుషులను బట్టే చాలని నేను చేస్తాను అని ఎవరు అన్నాడు. చేపలు పట్టే వ్యక్తిని మోటువాడు అంటే యేసు ప్రభు పూర్వతామని వారిని కలుసుకోవడానికి ఆయన వచ్చినప్పుడు, ఆ శిష్యుని కలవడానికి ఆయన వచ్చినప్పుడు వీళ్ళు మళ్ళీ చేపలు పట్టుకుంటా ఉంటే పేరు ఒంటి మీద ఒక్క ముద్ద లేదు, బట్టలు నా బట్టలు నుంచి దిగి వేసుకోవడం అంటే ఎంత ముందువాడు, ఎంత దేవుడు పేరు పెట్టాడంటే పేరు పెట్టాడు. అంటే అక్కడ మోటపు స్వభావం కలిగిన వ్యక్తి ఎవరు పేరు అనే యేసు ప్రభు. ఇలా విషయాన్ని గమనించండి. మన బలహీనత ఎందుకంటే ఉంటాడు. ఒక జ్ఞానం లేని వాళ్ళు దేవుని దృష్టిలో ఉంటారు. ఇష్టపడతారు. మనం చూస్తే దేవుడు నమ్మకస్తులైన వారి కోసం దేవుడు చూశాడు కదా. ఆయన 4 మాట చెప్పినట్లు ఇంట్లో తీసుకొని వస్తాడు. ఏంటంటే దేవుడు విడిచిపెట్టేవారు కావాలి, సమస్తాన్ని విడిచిపెట్టారు. ఇంకా ఎలా కాదు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా కూడా ఎవరైనా ఒక సంఘంలో అబ్రహాము అనే దైవజనుడిని ఆయన వృత్తి ఏంటంటే దేవతలు విగ్రహాలు బొమ్మలు తయారు చేసుకునేవాడు. ఆయన సంబంధించిన వాడు కాదు. కానీ ఆయన్ని పరలోకంలో ఉన్న దేవుడు తన స్వరం ద్వారా వారితో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? అబ్రహామా, నీ ఇంటి నుండి, నీ స్వదేశం నుండి, నీ బంధువుల నుండి, నీకున్న ఆ ప్రదేశం నుండి నువ్వు బయటకు రా. బయటికి దేవుడు పిలిచాడు. ఆ ఉన్న పాటని మొత్తాన్ని సంపాదించుకున్న తర్వాత తన ఇంట్లో మొత్తాన్ని తీసుకుని వచ్చేసాడు. అలా ఎప్పుడైతే దేవుడు పిలిచాడు కదా, దేవుడు పిలిచాడు. ఈ రోజు ఆయనకు దేవుడు మాట్లాడాడు, నీ సంతానం ఇసుక వలె ఆకాశ నక్షత్రుల వలె నేను చేస్తానన్నాడు. అలా నిజంగా ఆ సంబంధమే కదా. క్రైస్తవులు ప్రతిరోజు పెరిగిపోతాం. ఎందుకు పెరిగిపోతాం? నిజ దేవుడి లక్షణ. అబ్రహాము దేవుడిని నమ్మాడు, అది నీతిగా నిలబడింది. మనం కూడా మన నీతి
లేని వారమే, పాపులమే, పాపంలో తల్లి గర్భంలో పుట్టినప్పుడు నేను పాపినయ్యా అది నా మీద అన్నాడు. అలా అన్నప్పుడు ఈ పాపాన్ని తొలగించి యేసయ్య రక్తాన్ని ఆయన్ని నమ్మిన ప్రతి వాడికి ఒప్పుకో పశ్చాత్తాపం కలిగించి మనందరినీ దేవుడు నీతిమంతుడిగా దేవుడు తీర్చిదిద్దాడు. అలా మన నీతిమంతుడిగా అబ్రహాము ఎలా నమ్మాడు మనల్ని కూడా దేవుడు తీర్చిదిద్దాడు. అలా దేవుడు అబ్రహాము సంవత్సరాన్ని దేవుడి కోసం విడిచిపెట్టాడు. పిల్లల విషయాలు మనం గమనిస్తున్నాము. దేవుడి కోసం విడిచిపెట్టేవాడు కావాలి, దేవుడికి బలహీనలు కావాలా, దేవుడికి నమ్మకస్తులైన వారు కావాలా. పాపంలో ఉన్న స్థితిలో దేవుడు ఆ పాపంలో ఉన్న వారిని కూడా దేవుడు కూర్చున్నాడు, కూర్చున్నాడు. ఇద్దరు ఎవరంటే ఆ రోమా ప్రభుత్వ పరిపాలనలో వారు ప్రజల దగ్గర ట్యాక్స్ చేసేవారు. అది ఎలా చేస్తారు, వాళ్ళలోనే వాళ్ళు ఎంచుకొని వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకొని వారు పంపిస్తూ ఉంటారు. దాన్ని బట్టి ఏదైనా కొద్దిగా లాభకరమైందని చెప్పి వాళ్ళు ఏం చేసేవారంటే ఆయన ఆ ధనాన్ని వాళ్ళ దగ్గర సొంత వాళ్ళ దగ్గర వాళ్ళు తీసుకునేవారు. వాళ్ళందరూ వాళ్ళు అసహించుకున్నారు. సిగ్గున్నారు, మా దగ్గర తీసుకుంటాం, నీకు సిగ్గు లేదా ప్రభుత్వ అధికారులకు సిగ్గు లేదు అని వాళ్ళని అసహించుకున్నారు. ఎవరు? చెత్తయ్య అనే వ్యక్తి, మత్తయ్య అనే వ్యక్తి. ఆ మత్తయ్య యేసు శిష్యుడు. ఈ మత్తయ్య సువార్త రాసింది ఆయనే. మొదట సువార్తలో కొత్త నిబంధనలు మొదటి పుస్తకం ఏదైనా ఉందా అంటే అది మత్తయ్య రాసింది. మత్తయ్య కొత్త నుండి మొత్తం దేవుని గమనించారు. అలా అందరూ ఆశ్రయించుకుంటారు. లోపల బాధపడుతున్న స్థితి, అనేకమైన స్థితికి యేసు చూసి అలా ఏమన్నాడు, నన్ను వెంబడించంటే మాకు సంవత్సరాలు విడిచిపెట్టాడు. అది తీసుకుని బోధన పెట్టాడు. అందరికి పని చేశాడు అన్నమాట. ఆ టైంలో గొప్పవాడే. కానీ అందరూ ఆయన అర్థం చేసుకుంటారు, అది వినియోగిస్తున్నారు. ఆయన ప్రేమగా మాట్లాడుతున్న ఎవరు సొంతవాడే. అందులో ఉండే సొంతవారు మాట్లాడకపోతే ఆ మానసిక వేదన ఎవరు తట్టుకోగలుగుతారు? నానే వాళ్ళు నిరూపించేవారు, నీతో సమీపంగా ఉండాల్సిన వాళ్ళు, నీతో మాట్లాడకపోతే నీ చూసి ఓర్చుకోలేని వాళ్ళు, నీకు దూరం పెడితే నిన్ను దూరం పెట్టాలని దేవుడు దూరం లేదు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నువ్వు కావాలా. నిన్ను అందరూ తృణీకరించినప్పుడు నిన్ను మొదటి గౌరవంగా చేసే ఆ దేవుడు గౌరవం కాబట్టి నిన్ను నిలబెట్టాలని దేవుడి యొక్క ఆలోచన గుర్తుపెట్టుకో. మనుషులు రోజు చేసిన దేవుడు నిన్ను సాధిస్తున్నాడు. తన తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టిన దేవుడు నిన్ను అనాథగా విడిచేవాడు కాదు. మేమంతా ఒకసారి ప్రార్థన చేసుకున్నాం. ఒక ఊరులో శ్రీకుంఠ ప్రార్థన చేసుకున్నాం. దేవుడు పిలిచాడని చెప్పి శ్రీకాకుళం జిల్లా నుంచి అన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఎక్కడికైనా మనం చెప్పలేదు, అబద్ధం కూడా అని చెప్పాడు. కానీ స్టీఫెన్ని విడిచిపెట్టి వచ్చేసాడు. ఎలా? ఎందుకు? దేవుడి సేవకు తీసుకుని దేవుడి సేవ తప్ప మరి ఏం చేసిన వాడికి కలిసి రాదు అని సేవకు చెప్పాడు. అది నిజమే, చాలా మందిలో చూశారు. అందుకని ఆయన మొత్తాన్ని విడిచిపెట్టి వచ్చినప్పుడు ఏనాడు ఆయన ఆందోళన ఉన్న రోజులు లేవు, అసలు ఉన్న రోజులు లేవు. అన్ని దేవుడు సంపూర్ణ స్టీఫెన్ బ్రదర్ నా కవ ముందరే 50,000 రూపాయలు ల్యాప్టాప్ కావాలన్నా అన్నాడు. ఎప్పుడు ఉంటాడు అనుకున్నాడు. మామూలే, నేను నా సుబ్బారావు గారు ఉన్నాము, ఎలా పట్టాయో తెలియదు. కానీ డబ్బులు మనకున్న కళాకి డబ్బులు రాకుండా ఇది పొందామన్నా, ఎవరు స్టీఫెన్ బ్రదర్ ల్యాప్టాప్ పొందామన్నా అనుకున్నాము. అంటే వాడు ఏం చెప్తున్నాడు, 80,000 చెప్తున్నాడు. మన దగ్గర మన డబ్బులు సగం కూడా లేవు అనుకుంటా. కానీ ఎలా పడేది తెలియదు. పొద్దున్నే ఆదాయం పొందామన్నా ఒక విశ్వాసం చెప్పాడు. నిజంగా నా విశ్వాసం కలిగిస్తుంది. ఎలా పడేది తెలియదు. 45,000 ఎప్పుడో రిపోర్ట్ చేస్తే తీసుకుని ఏదో అది ఎలా పడేది తెలియదు. ఆ డబ్బులు పడ్డాయంట. కానీ ఆ ల్యాప్టాప్ కానీ అకౌంట్లో ఉండే ఆ మనసు కానీ అన్నీ కూడా దేవుడు ఇచ్చినాయా అన్నాడు. ఎందుకు? అన్ని విడిచిపెట్టి వచ్చాడు. దేవుడిని పోషించాడు. నువ్వు పోషించబడలేని స్థితిలో
ఇది బ్యాడ్ స్థితిలో, ఇది అవసరమైన స్థితిలో నువ్వు ఉంటే నేను పోషించే దేవుడుగా ఆయన ఉన్నాడు. ఈ మాట గుర్తుపెట్టుకో. దేవుడు నిన్ను పోషిస్తాడు, దేవుడు నిన్ను ఆదరిస్తాడు, దేవుడు నిన్ను సంవత్సరాన్ని సమకూరుస్తాడు. అందుకు తెలుసా, దేవుడిని ప్రేమించే వారికి అనగా దేవుడిని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పంలో పిలువబడిన వారికి సమస్తము సమకూర్చగలిగిస్తాడట. అలా అందరి జీవితాలు అందరికీ పోషిస్తగలిగినారు. ఇలా మనం తెలుసా, పోషించాలి. ఆయన తండ్రిలాగా పోషించాలనుకుంటున్నాడు. ఆయన తల్లిలాగా ఒడిలో ఉంచుకోవాలనుకుంటున్నాడు. ఆయన తల్లిలా ఆదరించాలనుకుంటున్నాడు. నీ మేలు కోరే మంచి స్నేహితుడు నీ కోసం ప్రాణం పెడతాడు. అలా ఎవరైనా ప్రాణం పెట్టాడా అంటే ఆయన మాత్రమే నీ కోసం మంచి దేవుడు రక్తమంతా పోతే నీళ్ళు వస్తాయి. అలా ఆయన దేవుడు వచ్చే ఆయన ప్రాణాలు పరిచయడానికి కూడా మనం మేలు కోరుకునే స్నేహితుడు ఆయన చేశాడు. నిజంగా దేవుని ప్రేమ తెలిసిన వాళ్ళు ఆయన ఉద్దేశాన్ని లోకంలో ఉన్నదంటే శరీరాన్ని దేవుడు ఇవ్వాలని నాకు సంతృప్తి లేదు. అది అందరికీ పాపు స్త్రీగా ఎవరంటే జస్టిన్ పేరు ఉంటాడు. జస్టిన్ పేరు సాక్షి ఉంటే నాకు భలే ఆనందం. ఏం చేశాడు అంటే జస్టిన్ పేరు నేను మనోడు పాప కడుపునే ఉంటే ఏదో చిన్నప్పుడే 17 ఏళ్ళ వయసు సాంగ్ రిలీజ్ అది ఎన్ని పేరు చూస్తుంటే మనోడికి అమ్మాయిల ఫాలోయింగ్ మామూలు ఫాలోయింగ్ అంత క్రేజ్. మనోడికి లేని కారు లేదు, మనోడు చూడ డబ్బు లేదు, మనోడు చూడ లగ్జరీ లేదు. కానీ ఏదైనా అంటే సమానం లేదు, నమ్మలేదు. ఒక జీవితంలో వచ్చిన పరిస్థితి కానీ సమానం లేదు. ఎందుకన్నా మీరు ఎక్కకపోతే నాకు నెమ్మదే లేదు, నాకంతా నా మనసుని విరిగిపోయింది అని చెప్పారు సార్. నిజంగా విరిగిపోయిన పరిస్థితిలో ఉదయం కలిగిన వారికి దేవుడు ఆశపడని సాక్ష్యం ఆయన చాలా సార్లు విని సోదరుడు ఇక్కడ అంత చిన్న వయసు ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా అమ్మాయి రాకపోతే ఒకసారి మనోడు ప్రేమించే అమ్మాయి జస్టిన్ దేవుడు అమ్మాయిని ప్రేమిస్తున్నాడని చెప్పి అమ్మాయి అంతా ఎందుకంటే అంత ఫాలోయింగ్ అంత క్రేజ్ మాట్లాడు ఇందులో మనశాంతి ఎవరైనా నా శాంతిని నేను ఆ శాంతి ఆయన ఆయన ఎదురు కూర్చుని వారికి మాట్లాడుతుంది. అంటే అలా ఆయన పాపలను పిలవడానికి వచ్చాడు, ఆయన బలహీనలను పిలవడానికి వచ్చాడు, ఆయన కోసం సమాజాన్ని విడిచిపెట్టే వారి కోసం దేవుడు వచ్చాడు. మన అజ్ఞానం బట్టి మనుషులే ఆయన చూడలేదు, కానీ జ్ఞానంలో పడుతున్న వ్యాపారం చూసి పిలవడానికి వచ్చాడు, ఆయన నిలబెట్టడానికి వచ్చాడు. సరిగ్గా నిలబడలేదే, కానీ నేను నిలబెట్టాలనుకునే ఆలోచన దేవుడు కనుక ఆయన నిలబెడతాడు. నువ్వు ఎక్కడ పడిపోయావో అక్కడ ఓడిపోయావు నువ్వు, కానీ నువ్వు ఓడిపోయి మంచి ఆత్మీయుడిగా రాజుగా చూస్తున్నాడు. కానీ ప్రతి అడుగు సంపాదనుకున్నాడు దాని ఆ రిజక్షన్ ఇంట్లో కూడా గొర్రెల నుండి తీసుకుని వచ్చి ఒక మనిషిని సింహాసనం మీద కూర్చోబెట్టుకుని ఎవరున్నారు దేవుడు చదువు మాట మోసే మనవుడు కొడుకు ఎవరు ఫినెహాసు దేవుడు బాగులేదు. 25వ శాసనం వారి మధ్య నేను బాగులేని దాన్ని నేను
లేకపోయినయు ఇశ్రాయేలీయులను నశింపజేయలేదు. ఇక్కడ ఫినెహాసు మనం గమనిస్తే దేవుడు ఒక విషయాన్ని ఓర్చుకోలేదు. నీ పాపాన్ని దేవుడు ఓర్చుకోలేదు. కానీ భరించేవాడు ఉన్నాడు కాబట్టి ఈ స్థానంలో ఆయన ఓర్చుకున్నాడు. దేవుడు ఒక విచారణ చేస్తే ఎలా ఒప్పుకున్నాడు? నువ్వు ఆయన కుమారుడు, నువ్వు ఆయన కుమారుడు అయితే నువ్వు వ్యభిచారం నువ్వు లోకంతో స్నేహం చేస్తే అది ఎలా నడుస్తుంది? నువ్వు లోకంతో ఎప్పుడైతే స్నేహం చేస్తావో అది దేవుడికి వైరమే. నువ్వు దేవుడికి విరోధంగా ఉంటావు. నువ్వు దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడవు. యేసు ప్రభువుని అప్పుడుగా ఇష్టపడవు. ఏ మనుషుడైనా ఈరోజు లోకాన్ని నమ్మొద్దు, నాకు ప్రభువు కావాలని బతుకుతున్నాడంటే నిజంగా దాన్ని విసర్జించాల్సి దేవుడు ఓర్చుకోలేని కానీ ఆ పాపాన్ని ఓర్చుకోలేని ఖండించాలి. ఏ పాపమైనా కానీ మన జీవితంలో దేవుడు జీవితంలో పాపం అనేది ఉండకూడదు. ఆ పాపాన్ని తీసివేయడానికి నువ్వు ఆయన రక్తంలో కడగబడి ఆయన నిజమైన దేవుడు నువ్వు తెలుసుకొని ఆయన నమ్మితే పదవులని బ్రతకడం అని నువ్వు తెలిసిన నీవే, ఆయన నమ్మి పాపం తెలుసుకున్నాడు నువ్వే. ఎలా మరలా పాపం స్వభావం, మరలా దాచిన స్వభావం నీలో కనబడింది. ఆయన మరలా నువ్వే నేనే రాస్తున్నావు, నువ్వే మరలా ఆయన శిలువలో ఆయన మరలా రాయపరుస్తున్నావు. పదాలు తీసుకొని నువ్వే కొడుకుని నువ్వే మరలా లేపుతున్నావు. ఆయన రక్తం కారణం ఎక్కడంటే మన మధ్యలో సమాధానం కారణం కదా, మన మధ్యలో మధ్యవర్తి కదా ఆయన దేవుడికి మనకి ఆ ఒకరితోనే మనల్ని తప్పించినవాడు కదా. అందుకని ఆయన గాయాలు లేకపోవడం మనం ఉండకూడదు. ఆయన ఒక పాపం చేసేవాడిని ఆయన దృష్టిలో కనుక మనం లోకాన్ని చూస్తే నశించిపోయే మనుషులకి మనమే పరిగెత్తుకుంటాడు. అలా పరిగెత్తుకుని వచ్చిన వాళ్ళు ఎవరున్నారయ్యా అంటే ఈ భారతదేశానికి వచ్చిన మిషనరీలు ఉన్నారు. ఆ మిషనరీ ఏం చేశారు? మనకి ఈరోజు చదువుకుంటున్న చదువు, మనకు వచ్చిన పోస్ట్ బాక్స్, పోస్ట్ ఆఫీస్, పెన్ను, ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఎక్కడ వస్తాయంటే దేవుని వచ్చిన దేవుని కోసం వారి జీవితాన్ని విడిచిపెట్టి విలియం పేరీ అనే ఆ దైవజనుడు తన స్వదేశాన్ని విడిచిపెట్టి 1700 ఆ శతాబ్దంలో ఆ టైంలో ఆయన భారతదేశానికి వచ్చి ఏం చేశాడు ఆయన అంటే తర్జుమా చేశాడు. మన భారతదేశాన్ని తర్జుమా చేసుకోవడానికి మనకి లేదు. వెస్టర్న్ కల్చర్ అనేది రావడానికి అనుమతించాడు, వాళ్ళని తీసుకొని వచ్చాడు. ఏదైనా ట్రాన్స్లేట్ చేసుకోవడానికి బైబిల్ ద్వారా తర్జుమా చేసి ఆ ప్రింటింగ్ మెషిన్ కానీ ఇవన్నీ తీసుకొని వచ్చాడు. అప్పుడు దాకా అనుభవపడుతున్నాడు ఎవరు ప్రజలు వాళ్ళకున్న అక్కడ కులాలని ఈడ్చి కులాలని తక్కువ కులాలని అనుభవపడుతున్నారు. కానీ అలాంటి వాళ్ళు వచ్చి వారి మీద ఉన్న మెడల మీద ఉన్న కాలిని వరగొట్టడానికి దేవుడు కొంతమంది మిషనరీని పంపించాడు. వాళ్ళు వచ్చి సతీ సముద్రం అనే ఈ భక్త చదువుకోలే చేసేదానికి ఈ నిజమైన ఈ కొట్టగలిగిన ఇలాంటి కొన్ని వీరు అలా తప్పు, దేవుడు అలా కోరుకోడు, దేవుడు అలా చంపేసేవాడు కాదు. ఈ భర్త చనిపోతే బాగా చంపేయడం తప్పు పోరాడారు. ఈ చార్లెస్ వేరే ఒక మిషనరీ ఏం చెప్పాడంటే నువ్వు ఆ టైంలో అగ్ర స్థానాలు ఏదో చెప్పేవారంటే స్త్రీలు పై వస్త్రం ధరించుకున్నట్టు వీళ్ళే వాళ్ళు వేసుకుంటే వారి మమ్మల్ని తీసుకువచ్చినట్టు వారి దేవుని తప్పు తెలిసినట్టు ప్రారంభించుకుంటూ ఉన్నాయి. నీచమైన స్థితి. వీటన్నిటి కోసం ఎవరైనా పోరాడడం అంటే మిషనరీ గ్రహణ చేసిన మిషనరీ వచ్చి ఒడిశా ప్రాంతం ఆయన ఎంతో భక్తులు కలిగి దేవుడి సువార్తను ప్రకటించి దేవుడు రాజ్యాన్ని కట్టారు. కానీ వాళ్ళు ఏం చేశారు? దేవుని కోసం విడిచిపెట్టి వచ్చిన వాళ్ళు, ఈ దేశాన్ని బాగు చేయాలని వచ్చిన వాళ్ళని వాళ్ళు ఏం చేశారు? కొంచెం చంపేశారు, అగ్నిలో కాల్చి వేశారు. దేవుడి కోసం ఇప్పుడు కాదు, ఇవన్నీ తప్పలేదు.
రెండోసారి వస్తాడు. ఆకాశం మేఘాలే వస్తాడు మన కోసం, మనల్ని తీసుకొని వెళ్ళాలి. ఆయన ఎంత విశ్వాసం ఉంచిన వాళ్ళు మనల్ని ఆయనతో పాటు తీసుకొని వెళ్ళి ఆయన చదువులో మనల్ని నిలబెట్టుకోవడానికి, మనం ఆయనతో సమంగా ఆయనతో కలిసి ఆయన మనల్ని తీసుకొని వస్తాడు. ఈ శరీరం మొదలైపోయినా, ఈ శరీరం క్షీణించిపోయినాడు. నిన్ను దేవుడు ఆయన తీసుకున్నాడు, ఆయనతో నివసిస్తాడు. ఆయన నివసించడానికి మానవుడు ఏ పని ఏది తగినవాడు కాదు, కానీ మానవుడిని కూడా దేవుడు చేర్చుకుంటున్నాడు. మానవుడికి తన ప్రేమను కనపరిచాడు. మానవుడు ఒక పాపం చేసేవాడు దేవుడి దగ్గర చాలా లేదు. ఎందుకు? పాపం వల్ల వచ్చే జీవితం మరణం కదా. ఆ పాపం మనిషిని చంపేసింది. ఆ పాపం మనిషిని దేవుడి దగ్గరికి చాచలేదు, నరకానికి చేస్తుంది. కాబట్టి ఆయన రాసిన శిలువరక్తంలో మనకి ఈరోజు విమోచన వచ్చింది. ఆయన మన కోసం వస్తాడు, ఆకాశమే వస్తాడు, మనల్ని తీసుకొని వెళ్ళడానికి వస్తాడు. ఆ విందులో మనం ఉండాలి అంటే ఆయన పిలిచినప్పుడు మనం కొట్టి చంపేసే వాళ్ళు వదుకోవాలి. నాకు వేరే పనులని వెళ్ళిపోకూడదు. నేను ఆ పనులకు వారసత్వానికి దేవుడు పిలిచినప్పుడు వెళ్ళిపోకూడదు. ఎందుకంటే నువ్వు ఆయన సొత్తు. ఆయన అరచేతులు చెప్పుకున్నాడు. నిన్ను ప్రేమించినట్టు ఇంకా ఏ తల్లిదండ్రులు నిన్ను ప్రేమిస్తాడు, ఏ స్నేహితుడు నిన్ను ప్రేమిస్తాడు. అంతటి ప్రేమకి సాదృశ్యమై ఉన్న నీ దేవుడు నిన్ను ప్రేమించి నాతో యోచించు, నాతో ఉండు, నా సమయంలో ఉండు. ఎంతో అవివేకమైన ప్రజలు, కష్టమైన ప్రజలు వారి చదువుతున్న బుద్ధితనాన్ని బట్టి దేవుడు సిలువేశాడు. తర్వాత ఆయన అనుభవించాడు. తన వారే స్వకీయులే వద్దకు ఆయన వచ్చాడట. ఆయన తెలుసుకోలేదట. అని దేవుడు అయితే ఉన్నాడు తెలుసా? తనను ఎందరూ అంగీకరించారో వారందరూ దేవుని కుమారులై ఉండకు అది దేవుని చిత్తమంట. యేసు రక్షకుడిని నువ్వు అంగీకరిస్తే, యేసు నిజమైన దేవుడిని, ఆయన దేవుని కుమారుడని, ఆయన మారాలని, పరలోకానికి రావాలని, ఆయన నా రోగాన్ని బాగుచేస్తాడని, ఆయన నా పడిపరిస్థితిని లాభపడతాడని నువ్వు నమ్మితే పరలోకం రాజ్యం నీదే. అది ఉచితమే. అందరూ ఉన్నారు, పరలోకం ఉంది, నరకం ఉంది, స్వర్గం ఉంది అని చెప్పారు. కానీ అదే మార్గాన్ని తెలియజేసిన వాడు ఎవరు లేదు. ఆ మార్గము నేనే, నేనే, ఆ జీవము నేనే అని వేల సంవత్సరాలు చెప్పారు. మార్గంలో నువ్వు నేను రావాలని ఆయన కోరుకొని పిలుస్తున్నాడు. ఎందుకంటే ఆయన కోరుకొని పిలిచాడు. ఆయన నువ్వంటే ఎంత ప్రేమనే నిన్ను సొంత వారే అర్థం చేసుకోలేదు. కానీ నేను అర్థం చేసుకుంటాను. ఎప్పుడైతే నువ్వు కన్నీరు పిలిచి తండ్రి నేను అబ్బా తండ్రి అని ఎప్పుడైతే పిలుస్తావు, ఆయన కుమారుని ఆత్మని హృదయంలో ఉంచుతాడు. ఎవరైనా కుమారుడు యేసు ప్రభువు తండ్రి ఆయన పిలుస్తాడు. ఆయన ఎలా మరణాలు జయించి పరలోకానికి ఆరోహణం అయిపోయాడు. మనం కూడా రాజంలో మనం కూడా ఎక్కబడతాం. మనం కూడా చేస్తాం. మనం కూడా దేవుని పనుల్లో మనం నిలబడతాం. ఆ శరీరం మనం కూడా ధరించుకుంటాం. పరిశుద్ధులు నీతిమంతులు అంటే ఎవరు? యేసయ్య రక్తంలో కడగబడిన వారు. ఇలా విషయాన్ని గమనిస్తే దేవుడు పిలిచాడు. దేవుడు సమస్తాన్ని కోసం విడిచిపెట్టేవాడిని పిలిచాడు. దేవుడు నమ్మవలసినవాడిని పిలిచాడు. దేవుడు తృణీకరింపబడిన వారిని మోసం తలరాయిగా చేయడానికి పిలిచాడు. నేను నిలబడడానికి పిలిచాడు. ఆయన ప్రేమించాడు. పరలోకంలో ఆయన సముద్రంలో ఉండాలని పిలిచాడు. ఇది దేవుడు కోరుకునే మనిషి. నిన్ను నన్ను అందుకే కోరుకున్నాడు. నువ్వు కావాలి విధంగా అలా కోరుకున్నాడు. కాబట్టి ఆయన కోరుకోకుండా, ఆయన అనుమతి లేకుండా ఎవరు ఆయన సన్నిధిలోకి రాగలుగుతారు? దయ్యాలు నడవలేవు తెలుసా? ఎవరు కలిసి ఆరాధించేటప్పుడు దేవుడు వస్తాడు. అలాంటి స్థలంలో అలా మనమంతా కలిసి ఆరాధించే వారు మనం ఉండాలి. మనం గమనిస్తున్నాం. యవన జీవితాన్ని, యవన వయసుని, ఈ సమయాన్ని మనం దేవుడి కోసం ఖర్చు పెట్టి
పరలోకం నీదే. నువ్వు ఒకరిని ప్రభావితం చేసేవాడు నువ్వు మానవ. ఆయన గురించి తెలిసిన నువ్వే ఇలా మౌనంగా ఉంటే, నువ్వే మాట్లాడలేని వాడిగా ఉంటే, నీవే ఆయన గురించి ప్రకటించాల్సిన నీలోనే నీవు ఉంటే మరి ఎవరు చెప్పలేదు? ఆయన గురించి ఎవరు చెప్పారు? నువ్వు చెప్పవా? నీ తండ్రి ప్రేమ గురించి నువ్వు తెలియజేయవు. ఆయన లోకాన్ని ఎంత ప్రేమించాడు నీకు తెలియదా? ఆయన రుచి చూపించాడు. రుచి చూపించాడు కాబట్టి ఈ లోకాన్ని కథలు పొదువుగా ఎంచుకోవాలి. అలా నువ్వే ఆయన కావాలి. ఆయన గురించి చెప్పేవాడు నువ్వు కావాలి అంటే మాట్లాడాలి. నాకు ఈరోజు దేవుడు మాట్లాడాలి. ఒకసారి అదే నిజంగా ఇంత గొప్పవాడని నాకు చెప్పేవాడు ఏంటంటే, ఈరోజు నాకు నిలబడడానికి ఆయన భక్తి నా గ్రహాన్ని చూసిన వాడు ఈరోజు నా పరిస్థితిని చూసి ఏంటి ఇలా చెప్తున్నాడు ఏంటి అనుకుంటాడు. ఎందుకు అంత చగాయ వరకు పిచ్చి వాళ్ళు మనస్థితిలో ఓడిపోయి తల్లిదండ్రులకు అభినయం చెప్పి నా శరీరం అంతా పాడు చేసుకుని శరీరాన్ని కమ్మేసుకొని ఎందుకు బతుకుతావు అని అనుకుంటున్న సందర్భాల్లో ఎవరో మనుషులు ప్రేమ కోసం ఎవరో ఆయన ప్రేమిస్తారు. నేను దేవుడి కోసం దేవుని విడిచిపెట్టి తల్లిదండ్రుల మాట కాదని లోకమే శాశ్వతం లోక స్నేహమే నిజమైన నేను దేవుడితో విడిచిపెట్టి అన్నీ విడిచిపెట్టి లోకం చాలా. కానీ లోకం ఏం చేస్తుందో తెలుసా? లోకం నేను వాడుకొని వదిలేసి అది లోకము నైజం నువ్వు లోకంతో స్నేహం చేసిన రోజు బాగానే ఉంటుంది. కానీ నువ్వు ఎప్పుడైతే వేసుకుని వస్తావో లోకం నేను తోసేసి లోకం ఇష్టపడదు. కానీ నువ్వు శోభంలోకి రావడానికి కొన్ని శోభలు వస్తాయి. నిన్ను ఆయన కదులుకుంటూ నువ్వు ఒక పాపికి అపరాధికి నీ మీద నేరం మోపడానికి అపరాధి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఆ ప్రయత్నాలలో నువ్వు వాడు వేసిన గురి వాడు వేసిన పదవులు పడకూడదు అంటే నువ్వు వేసుకుంటూ పాడకూడదు. అన్నదగ్గర అంటే నువ్వు ప్రార్థించాలా. నువ్వు ప్రార్థించే ఆయన ఇష్టం, నువ్వు మాట్లాడడం ఆయన ఇష్టం. ప్రార్థించడం అంటే మాట్లాడడం దేవుడితో. అందరూ నీ వ్యక్తిగతంగా నీ రూములో మోకాలు వేసి తండ్రి పిలిస్తే ఆయన కోసం అవకాశం నీకు వస్తాడు. నిజమైన దేవుడు ఆయన కోసం వెనకడానికి అలా అనిపించాడు. కాబట్టి ఈ సువార్త ఈ బైబిల్ మన చేతికి రావడానికి ఎందరో ప్రాణాలు అర్పించారు. ఆ ప్రాణాలు రావాలని ఈ బైబిల్ మన చేతిలో ఉంచబడి ఈ సాధన ఇంకా ఉండేది 66 పుస్తకాలు అయినా జీవ గ్రంథం, ఇది పరిశుద్ధ గ్రంథం, ఇది దేవుని ఆత్మ ద్వారా లిఖించబడిన గ్రంథం. దేవుడే తన ఉద్దేశంతో లిఖించి తమ హృదయమందరినీ దీనిలో రాసి నీకు పంచిపెట్టాడు. ఆ విధంగా ఆయన ప్రేమలందరినీ మొదలుపరుస్తున్నాడు. నీతో నేను మాట్లాడుతున్నాను ఈరోజు. ఎందుకు ఈ మాటలు నాకు సంబంధం లేని మాటలు కానీ నీతో ఎందుకు చెబుతున్నాడు నాకు తెలియదు. కానీ నువ్వు ఆయన సొంతులు, నువ్వు ఆయన కావాలంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇది నువ్వు తెలుసుకొని నువ్వు లోకాన్ని విసర్జించే స్థితిలోకి ఎప్పుడైతే వస్తావో నీ తండ్రి నువ్వు తెలుసుకుంటే అది చాలా ఆయన కావాలంటే ఆయన కోసం బతుకుదాం. అది వేసి నిలబడదాం. ఒకసారి చూడ ప్రార్థన చేసుకుని ముగిందా.
అయ్యా నమ్మదగిన దేవుడు, మాట్లాడే దేవుడు మీరు జరిగించిన ఈ కార్యక్రమం ప్రతి బిడ్డలు నాతో తెలుసుకోవాలి. ఎవరు ఏ ఉద్దేశంతో వచ్చినప్పటికీ సన్నిధిలో కూర్చొని వెళ్ళవలసిన 4 మాటలు విని నేను తిరిగి ఇంటికి వెళ్ళి ఏం చేయాలి అని ఒక ఉద్దేశంతో తిరిగి వెళ్ళడానికి సహాయం ఏదో వచ్చే మనం పరలోకం చేరడానికి సులువు తప్ప వేరే నిశ్చయం లేదు. సెయింట్ రోజా ఆఫ్ లిమా.